ఎమ్మెల్సీ కాదు, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎలక్షన్స్ జరుగుతుంటే మరో వారంలో పోలింగ్ జరుగుతుండగా మరి ఏ రకంగా గతంలో ఓడిపోయినటువంటి అభ్యర్థిని మంత్రిగా చేస్తున్నారో, ఎవరి కోసం మంత్రిగా చేస్తున్నారో, ఎవరిని ఉద్ధరించడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో, ఎవరి లబ్ధి పొందడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో, ఎవరికి మేలు చేయడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో 2 సంవత్సరాలుగా ఎందుకు చేయలేదు? మీకు మైనార్టీల ప్రేమేమి ఉంటే ఎందుకు 2 సంవత్సరాలుగా మంత్రి చేయలేదు? ఎన్నికలకు ముందు జ్ఞాపకం వచ్చిందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓట్ల కోసం ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ కక్కుర్తి పడతా ఉందో, ఏ రకంగా విన్యాసాలు చేస్తూ ఉందో, కబ్రస్థాన్ల భూమి పేరు మీద, మంత్రి పదవుల పేరు మీద, మజ్లిస్ పార్టీని బుజ్జగించేటువంటి వ్యవస్థలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు వ్యవహరిస్తుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే కనిపిస్తా ఉన్నాను. ఓవైసీ కానీ మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు కనిపిస్తే ఈ 2 పార్టీలు వంగి వంగి సలాంలు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. వీళ్లకు సామాన్య ప్రజల ఓట్లు అవసరం లేదా? మజ్లిస్ పార్టీ మద్దతుంటే చాలు, మేము తెలంగాణలో రాజ్యాధికారం చెలాయిస్తాం ఇదే విధంగా అనేటువంటి ఆలోచనతో ఉన్నారు.